ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద అవార్డ్ షోకి మీకు ఇన్విటేషన్ వచ్చింది. అక్కడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరూ ప్రెసెంట్ ఉన్నారు అండ్ షో సూపర్ గా నడుస్తుంది. అప్పుడు సడన్ గా ఒక స్టార్ స్టేజ్ మీదకి అవార్డ్ తీసుకోవడానికి పిలిస్తే అందరి ముందు వచ్చి ఒక ఆక్వర్డ్ క్రియేట్. ఇక్కడ నేను మాట్లాడేది నార్మల్ సెలబ్రిటీస్ గురించి కాదు. ఇది నయనతార అండ్ అల్లు అర్జున్ మధ్యలో జరిగిన ఒక కాంట్రవర్సీ, ఒక సిచ్యువేషన్. ఇది రీసెంట్ గా జరిగింది కాదు, కొంచెం ఓల్డ్ ది, ఆల్మోస్ట్ ఒక 6-7 years మనం వెనక్కి వెళ్ళాలి. సో వాట్ ఈస్ దిస్ కాంట్రవర్సీ అనేది లెట్స్ డిగ్ డీప్. ఇది 2016 లో ఒక అవార్డ్ ఫంక్షన్ లో జరిగింది. నయనతార హీరోయిన్ అండ్ విజయ్ సేతుపతి హీరోగా యాక్ట్ చేసిన మూవీ నానోం రౌడీందా 2015 లో రిలీజ్ అయింది. ఈ మూవీ 14 crores బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 31 crores మ్యాసివ్ కలెక్షన్ ని చేసింది. ఈ మూవీలో నయనతార యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ కోసం నయనతారకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత స్టేజ్ మీద నయనతార తన మూవీ నానోం రౌడీందా కోసం అవార్డు విన్ అయ్యింది అని స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. అవార్డు ప్రెజెంట్ చేయడానికి స్టేజ్ మీదకి వెళ్ళింది అల్లు అర్జున్. కానీ నయనతార అవార్డు తన నుండి యాక్సెప్ట్ చెయ్యలేదు. యాక్సెప్ట్ చెయ్యలేదు అని చెప్పాను, కానీ సిచ్యువేషన్ ఏంటి అన్నది మీకు పోన్ చెప్తాను. అండ్ ఆమె క్లియర్ గా చెప్పింది, ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టేక్ దిస్ అవార్డ్ ఫ్రమ్ హిమ్ అని. ఎవరా హిమ్ అని మీకు డౌట్ రావచ్చు. ఆ హిమ్ ఎవరంటే డైరెక్టర్ విఘ్నేషన్. అప్పుడు వాళ్ళు చాలా క్లోజ్ అని టాక్ నడిచింది అండ్ మేబీ రిలేషన్షిప్ లో ఉన్నారు అని కూడా రూమర్స్ వచ్చాయి. నౌ దే ఆర్ మ్యారీడ్ దో, బట్ స్టిల్ అల్లు అర్జున్ ఇమీడియట్ గా గ్రేస్ఫుల్ గా పక్కకి తప్పుకొని తర్వాత స్టేజ్ మీదకి విఘ్నేషన్ శివన్ వచ్చి ఆ అవార్డ్ ని నయనతారకి ప్రెజెంట్ చేశారు అండ్ ఫోటోస్ క్లిక్ చేశారు. తర్వాత ఆ అవార్డ్ షో కంప్లీట్ అయిపోయింది, అంతా మంచి జరిగింది, ఏం ప్రాబ్లం లేకుండా. అండ్ అక్కడితో మ్యాటర్ అయిపోయిందా అంటే లేదు, అప్పుడే స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ డే నుంచి. నెక్స్ట్ డే సోషల్ మీడియాలో ఫుల్ స్ట్రాంగ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అని అన్ని ప్లేసెస్ లో ఒకటే క్వశ్చన్, ఎందుకు నయనతార అల్లు అర్జున్ నుంచి అవార్డు తీసుకోలేదు అని. మీలో చాలా మందికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది దీని వెనకాల రీజన్ ఏంటి, నయనతార అల్లు అర్జున్ తో కాకుండా డైరెక్టర్ తో ఎందుకు తీసింది అని. బికాస్ దే గాట్ మ్యారీడ్ నౌ, బట్ అప్పుడు జస్ట్ రూమర్స్ ఉన్నాయి కాబట్టి రీజన్ సింపుల్ అయినా ఎవరు అర్థం చేసుకోనికి ట్రై చేయలేదు. ఆమె తన పర్సనల్ అచీవ్మెంట్ ని తన పర్ఫార్మెన్స్ కి బ్యాక్ బోన్ అయిన డైరెక్టర్ తో షేర్ చేయాలనుకుంది. ఎమోషనల్ యాంగిల్ ఉంది, బికాస్ లేటర్ 2022 లో నయనతార అండ్ విఘ్నేషన్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు కాబట్టి. అదేం పెద్ద విషయం కాదు అని అనిపించవచ్చు, కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అవార్డ్ షో ప్రోటోకాల్ ప్రకారం ప్రెజెంటర్ ని బైపాస్ చేయడం ఆక్వర్డ్ గా అనిపించింది. స్పెషల్లీ అల్లు అర్జున్ లాంటి ఫేమస్ అండ్ సీనియర్ స్టార్ ని పబ్లిక్ గా స్టేజ్ మీద అలా చేయడం ప్రెజెంటర్ కి కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినట్టు అనిపించింది. అందుకే ఫ్యాన్స్ అండ్ మీడియా రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటి అంటే చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా ఆ కాంట్రవర్సీ మీద రియాక్ట్ కూడా అవ్వలేదు. ఆయన ఆ బిహేవియర్ కి ఫ్యాన్స్ అండ్ మీడియా ఆయనని కొంచెం అప్రిషియేట్ కూడా చేసింది ఆ టైంలో. అండ్ స్టోరీలో ట్విస్ట్ 2022 లో వచ్చింది. సైమా ఫంక్షన్ లో మళ్ళీ ఇద్దరు వచ్చారు. అండ్ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే అల్లు అర్జున్ ప్రెజెంటర్ కాదు, విన్నర్. పుష్ప ద రైస్ కోసం అవార్డు గెలుచుకున్నాడు అండ్ నయనతార వాజ్ జస్ట్ అ గెస్ట్. చాలా మంది ఆన్లైన్ ట్రోలర్స్ అండ్ మీమర్స్ ఇది రివెంజ్ మూమెంట్ అని లేబుల్ చేశారు, కానీ రియాలిటీలో ఇద్దరి మధ్య ఎక్కడా ఎలాంటి క్లాష్ జరగలేదు. కొన్ని ఎడిటెడ్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 4 to 5 క్లిప్స్ ని మర్జ్ చేసి క్రియేట్ చేసి మిస్లీడ్ కాంటెంట్ ని అప్డేట్ చేశారు అండ్ చాలా మంది అది నిజమని నమ్మారు కూడా. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే నయనతారది తప్పెంతుంది అని. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటి అంటే నయనతార ఇంటెన్షనల్ గా అల్లు అర్జున్ ని ఇన్సల్ట్ చేయాలి అనుకోలేదు, కానీ తన అప్రోచ్ అయిన మెథడ్ రాంగ్. మీరు ఆ వీడియోని చూడండి. నయనతార అవార్డు విన్ అయింది అని అనౌన్స్ చేసిన వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి అల్లు అర్జున్ చేతి మీద నుంచి అవార్డు తీసుకుంటుంది. ఫోటోకి పోజ్ ఇవ్వడం కానీ అల్లు అర్జున్ ని గ్రీట్ చేయడం కానీ చెయ్యకుండా మైక్ తీసుకొని మళ్ళీ అవార్డు అల్లు అర్జున్ చేతిలోనే ఉంటుంది. దెన్ తను చెప్తుంది నేను ఈ డైరెక్టర్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను అని. బట్ ఆ పాయింట్ లో మీరు అల్లు అర్జున్ ని చూస్తే గనక ఆయన అఫెండ్ అయినట్టు నాకు అనిపించలేదు. మేబీ ఎస్ ఆక్వర్డ్ ఫీల్ అయ్యుండొచ్చు, బట్ అఫెండ్ అయ్యాడు అని నేను అనుకోవట్లేదు. అండ్ దెన్ విఘ్నేషన్ ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చాడో ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాడో హీ వాజ్ ఓకే, హీ వాజ్ స్మైలింగ్ అండ్ వాళ్ళ స్పీచ్ జరుగుతున్నంత సేపు హీ వాజ్ స్మైలింగ్ అండ్ ఆల్. అండ్ ఇది అల్లు అర్జున్ కి ఇన్సల్ట్ అని నేను అనుకోవట్లేదు, బికాస్ ప్రాబబ్లీ ఇట్స్ జస్ట్ అన్ ఆక్వర్డ్ మూమెంట్. ఇప్పుడు మీరు అనొచ్చు నయనతార గారు విఘ్నేషన్ ని ట్రీట్ చేసినట్టు అల్లు అర్జున్ గారిని ట్రీట్ చేయలేదని. ఎస్, టు దాట్ పాయింట్ ఈవెన్ ఐ అగ్రీ. ఆయన స్టేజ్ మీదకి వస్తుండగా లేదా వచ్చాక ఆవిడ బ్లష్ అయ్యింది అండ్ అవార్డు తీసుకున్నాక హక్ కూడా ఇచ్చింది. బట్ దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సిన ఇంకో విషయం, నయనతార గారు అండ్ విఘ్నేషన్ గారు కలిసి పని చేశారు టుగెదర్ ఫర్ ప్రాబబ్లీ ఎన్ ఇయర్ ఆర్ సో. వాళ్ళకి ఆ బాండ్ న్యాచురల్ గా ఉంటుంది.
బట్ నయనతార గారు తన ఎంటైర్ కెరియర్ లో ఆ ఇయర్ వరకు ఆర్ ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ తో వర్క్ చేయలేదు కాబట్టి ప్రాబబ్లీ తనకు ఆ బాండ్ లేదు. అండ్ నయనతార గారు ఈ ఆక్వర్డ్ సిచ్యువేషన్ ని ఈజీగా అవాయిడ్ చేసిండొచ్చు. తన ముందు అల్లు అర్జున్ నుండి అవార్డ్ తీసుకొని ఇమీడియట్ గా విఘ్నేషన్ గారిని స్టేజ్ మీదకి పిలిచి అదే అవార్డ్ షేర్ చేసుకుంటే పర్సనల్ ఎమోషన్ కూడా సాటిస్ఫై అయ్యేది అండ్ కాంట్రవర్సీ కూడా అయ్యేది కాదు. ఇన్ వే వన్ లైన్ లో చెప్పాలి అంటే అల్లు అర్జున్ కి ఆక్వర్డ్ మూమెంట్ క్రియేట్ అయ్యింది, కానీ అది ప్లాన్డ్ ఆర్ ఇంటెన్షనల్లీ ఇన్సల్ట్ చేయడం కాదు. డిసిజన్ పర్సనల్, ఎగ్జిక్యూషన్ మిస్టేక్. ఈ ఇన్సిడెంట్ ఆర్ ఈ ఆక్వర్డ్ మూవ్మెంట్ వల్ల అల్లు అర్జున్ గారు ఎంత ఫీల్ అయ్యారో తెలీదు. బికాజ్ ఆయన చాలా కామ్, కంపోజ్ అండ్ న్యూట్రల్ గా స్టేజ్ మీద కనిపించారు. కానీ ఆయన ఫ్యాన్స్ ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అని నయనతారని ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ లో క్రిటిసైజ్ అండ్ బ్యాష్ చేశారు. అండ్ నయనతార గారు అవార్డ్ తీసుకొని స్పీచ్ ఇచ్చే టైంలో అల్లు అర్జున్ గారిని అడ్రస్ చేసి, గ్రీట్ చేసి, అప్రిషియేట్ చేసి అట్లీస్ట్ సారీ ఏదైనా ఒకటి చేస్తుంటే ప్రాబబ్లీ ఇంత ఆన్లైన్ క్రిటిసిజం, బ్యాషింగ్ అండ్ కాంట్రవర్సీ అయ్యేదే కాదు. సి అల్లు అర్జున్ గారు ఈస్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఇండస్ట్రీ, తో హీఈస్ ఫేమస్ అండ్ హీఈస్ యువర్ గెస్ట్. అగైన్ ఇక్కడ నేను నయనతార గారు ఇంటెన్షనల్ గా అల్లు అర్జున్ ఇన్సల్ట్ చేసింది లేదా ఆక్వర్డ్ మూమెంట్ ని క్రియేట్ చేసింది అని నేను చెప్పట్లేదు. నయనతార గారు నామినేషన్స్ లో ఉన్నారు అంటే బై ఎనీ ఛాన్స్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తనకు కూడా తెలుసు. సో ప్రాబబ్లీ ఈ హోల్ సీన్ ని తను క్రియేట్ చేసుకునే ఉంటుంది కి ఇట్లా విఘ్నేషన్ తో తీసుకోవాలి అని. ప్రాబబ్లీ ప్రెజెంటర్ ఎవరో తనకి తెలియకపోయి ఉండొచ్చు, అగ్రీడ్. కానీ ఇలాంటి సిచ్యువేషన్ తను మైండ్ లో క్రియేట్ చేసుకునే ఉంటుంది. బట్ ప్రెజెంటర్ ఎలా ఫీల్ అవుతాడు అని కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుండేది. అండ్ తర్వాత చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి దట్ అల్లు అర్జున్ నయనతారతో ఆఫర్స్ వస్తే రిజెక్ట్ చేశాడు అని, ఆర్ నయనతార అల్లు అర్జున్ తో యాక్ట్ చేయాలి అంటే హై రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేసింది అని, ఇట్లా కొన్ని రూమర్స్ సర్క్యులేట్ అయ్యాయి. ఇది కన్ఫర్మ్ కాదు, జస్ట్ రూమర్స్. అండ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చాలా మందికి తెలియదు కూడా. అండ్ ఐ డోంట్ థింక్ అల్లు అర్జున్ గారు కూడా ఇది పట్టించుకున్నారు లేదా హార్ట్ కి తీసుకున్నారు అని. బికాస్ అల్లు అర్జున్ గారి ప్లేస్ లో ఇంకా వేరే ఏ స్టార్ ఉన్నా సరే ఇది ఎవరికైనా ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్. యాజ్ మెన్షన్ నయనతార క్రియేట్ చేసిన ఈ ఆక్వర్డ్ సిచ్యువేషన్ ని అల్లు అర్జున్ చాలా కంపోజ్డ్ గా మేనేజ్ చేశారు. అండ్ ఇది ఆయనని హర్ట్ చేసిందో లేదో, ఐ మీన్ అల్లు అర్జున్ ని హర్ట్ చేసిందో లేదో, కానీ ఆయన ఫ్యాన్స్ ని అయితే చాలా హర్ట్ చేసిందంటారా? If you are an Allu Arjun fan, please comment in the comment section below and let me know. If you're not, also what do you think about this whole awkward controversy that happened? Do let me know in the comment section below, and thank you so much for watching the video. Hope you guys like it. If you do like, do share and consider subscribing. Thank you so much for watching the video, and next video lo malli kaluddam. Appati varaku bye bye.